వెల్కమ్ టు మై ఛానల్. కేఎఫ్సి చికెన్ని ఇంట్లో ఈజీగా తయారు చేసుకోండి ఇలా. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, అల్లం పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు, కార్న్ ఫ్లవర్, మిరియాల పొడి, ఆయిల్ తీసుకోండి. ఒక గిన్నెలోకి చికెన్, అల్లం పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెరుగు వేసుకుని బాగా కలుపుకుని చికెన్ని 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఈ రోజుటి హెల్త్ టిప్: కివి పండు ఎన్నో గుణాలు. కివి ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పండు. ఈ పండు బయట లేత ముదురు రంగులోనూ, లోపల ఆకుపచ్చ రంగులోనూ ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా చూసిన వెంటనే తినాలనిపిస్తుంది. ఇందులో మన శరీరానికి కావలసిన విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ పండు అరటి, అనాస, స్ట్రాబెర్రీ రుచులను కలిగి ఉంటుంది. కివిలో విటమిన్ సి, విటమిన్ వల్ల కళ్లకు ఏ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇది గుండెను రక్షిస్తుంది, డయాబెటిస్ను అదుపులో ఉంచుతుంది. ఇంకొక ప్లేటు తీసుకుని అందులోకి కార్న్ ఫ్లవర్, మైదా పిండి, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కివి పండు ఆస్తమాను తగ్గిస్తుంది, బరువును తగ్గించడంలో సహాయపడుతుంది, క్యాన్సర్తో పోరాడుతుంది. దీన్ని అల్పాహారంగా తీసుకోవడం ఎంతో మంచిది. ఒక గిన్నెలోకి కూలింగ్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు చికెన్కి ఇందాక కలుపుకున్న పౌడర్ని అదించండి. తరువాత చల్లని నీళ్లలో 30 సెకండ్స్ ఉంచి మళ్లీ కార్న్ ఫ్లవర్ బాగా పట్టించండి. తర్వాత బ్లడ్ కర్న్స్ లో వేసి కలిపి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆయిల్ వేడి చేసుకుని ఆ చికెన్ పీసెస్ ని ఒక్కోటిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. కేఎఫ్సి లాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ట్రై చేయండి. నేను బ్రెడ్ క్రమ్స్ వాడడం వల్ల బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. మీరు బ్రెడ్ క్రమ్స్ వాడకుండా కార్న్ ఫ్లవర్ లోనే డిప్ చేసి మీరు డీప్ ఫ్రై చేసుకుంటే మీకు కేఎఫ్సి లాగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేయండి. నేను బ్రెడ్ క్రమ్స్ వాడడం వల్ల బాగా ఫ్రై అయినట్టు కనిపిస్తుంది. మీరు బ్రెడ్ క్రమ్స్ వాడకుండా కార్న్ ఫ్లవర్ లోనే డిప్ చేసి మీరు డీప్ ఫ్రై చేసుకుంటే మీకు కేఎఫ్సి లాగా క్రిస్పీగా వస్తాయి. ట్రై చేయండి. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.